సో మీరు చూడండి, ఇరాన్ ని ఉక్కిరి బిక్కిరి చేసి మొన్న వెనిజువాలాలో అమెరికా చేసిన విధంగా వాళ్ళు ప్రయోగించే ఆయుధాలు ఏంది, వాయిస్ ఆయుధం ఒకటి ప్రయోగించారు. అది ఇంతవరకు ఎవరు చూడలేదు. నాయిస్ లెవెల్స్ ని తగ్గించేయడం వల్ల ఇంకా మీ వెపన్స్ ఏవి పనిచేయవు, సెన్సర్స్ పనిచేయవు, చెవుల్లోంచి వచ్చేస్తుంది. అదే విధంగా ఇప్పుడు విన్న కామకాజీ డ్రోన్స్ నుంచి ఎంత లైట్ వెయిట్ డ్రోన్స్ అంటే ఎంత లో లెవెల్లో ఎగరగలవు అంటే, అంతకుముందు రెజల్యూషన్ ఎంత ఉండేది, 500 మీటర్స్ ఉండేది. ఒక డ్రోన్ రెజల్యూషన్ కావాలంటే 1 కిలోమీటర్ టు 500 మీటర్స్, ఇప్పుడు 5 మీటర్స్ కి వచ్చేసింది. ట్రూ. సో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ భౌగోళిక స్వరూపం చూసుకుంటే కొండల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది ఇరాన్. సో ఇప్పుడు అమెరికాకు ఉన్నది కేవలం వైమానిక దాడులు మాత్రమే చేసి అక్కడ ఏమైనా విధ్వంసం సృష్టించగలిగినే కదా, లేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయనుకోవాలండి? మీరు చెప్పినట్టు ఇందాక B2 బాంబర్స్ కానీ, తర్వాత ఫాల్కన్ గానీ, తర్వాత F-22s కానీ, F-16 కానీ, వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇరాన్ గగన వ్యవస్థ, ఎయిర్ స్పేస్ నుంచి దూరంగా 3200 కిలోమీటర్స్ దూరం నుంచి కూడా ప్రయోగించగలిగే మిసైల్స్ ని అక్కడి నుంచి, అంటే పెద్ద విమానం ఒకటి ఉంటుంది, దాంట్లోంచి పిల్ల విమానాలు పడతాయి, పిల్ల విమానాల్లోంచి డ్రోన్స్ పడతాయి. మీరు చూస్తుంటే ఒక్క రోజుకి ఒక సైంటిఫిక్ సైఫై మూవీ చూస్తున్నట్టుగా, లేకపోతే AI జనరేటెడ్ గా చూస్తున్నట్టుగా ఒక ఫిక్షన్ లాగా అనిపిస్తుంది మీకు వచ్చే విజువల్స్ మీరు గమనించారంటే. అవును అవును. సో ఇప్పుడు మిజైల్ సిస్టమ్ గురించి మాట్లాడుకు మీరు అన్నట్టు ఇందాక F-22 కావచ్చు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, బట్ ఇరాన్ ఎందుకు వాటిని డిఫెండ్ చేయలేకపోతుంది? ఎందుకంటే ఇరాన్కి ఇటు రష్యా సపోర్ట్ ఉండింది, అఫ్ కోర్స్ చైనా సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డెవలప్ చేసుకోలేకపోయారా, లేకపోతే సపోర్ట్ తీసుకోలేకపోయారా, లేదా డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళది వీక్ అనుకోవాలి ఇక్కడ? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక బయ్యర్ సెల్లర్ రిలేషన్షిప్ ఉంటుంది డిఫెన్స్ డీల్స్ లో. మీరు 90% చూస్తే గానీ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు జరగదు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే ఏంది, ఆ బాక్సెస్ మనకు ఉండాలి, అవి డెవలప్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా కార్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మన దగ్గర టాటా నెక్సన్ కారే ఉంది సార్, దాంట్లో సాఫ్ట్వేర్ ఉంటుంది, వాడు అక్కడ కూర్చొని ఆన్ చేస్తే మన స్క్రీన్ లో ఉన్న ఇండికేటర్స్ ఆన్ అవుతాయి, సెన్సర్స్. సో ఒక యుద్ధ విమానాన్ని ఊహించండి, వాడు మనకు అవి ఇవ్వడు. ఇప్పుడు యుద్ధ విమానంలో నేను న్యూక్లియర్ వెపన్ పెట్టాలి, వాడు ఆ క్లిప్స్ ఓపెన్ కావు, ఆ క్లాప్స్ ఓపెన్ కావు, దానికి వాడు పాస్వర్డ్ పెట్టేసి ఉంటాడు. సో అన్ని ఒక విమానం తీసుకుంటే కొన్నామా వాడుకున్నామా అని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది దాని దగ్గర ఆ కేపబిలిటీ లేదు, రష్యన్స్ ఇవ్వలేదు, చేసుకునే శక్తి లేదు. అందుకనే R&D అనేది ప్రతి దేశానికి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ. అంటే ఇప్పుడు ఇరాన్ దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తుందా అంటే, లేకపోతే సపోర్ట్ తీసుకోలేకపోయిందా ఇంత ఉన్నప్పటికీ కూడా? వాళ్ళ దగ్గర బేసిక్ దాన్ని ఏమంటే ప్రిమిటివ్స్ ఉన్నాయి సార్, వాళ్ళ దగ్గర వెపన్ మిజైల్స్ ఉన్నాయి, ముందు గానీ లేకపోతే ఇజ్రాయెల్ ముందు గానీ, ఇజ్రాయెల్ లో టెక్నాలజికల్ ఇన్నోవేషన్ లో గానీ, వాళ్ళు దాన్ని హ్యాక్ చేయడంలో గానీ వాళ్ళు నంబర్ 1. వాళ్ళు మొసాద్ కానీ మిగతా డిఫెన్స్ ఇండస్ట్రీస్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అంటారు, IDF, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఏళ్ల తరబడి రీసెర్చ్ లోనే ఉంటారు. ఎలా హ్యాక్ చేయాలి, ఎలా ఒక వెపన్